సుభాష్ దగ్గర ఇందుతో కలిసి ఆశీర్వాదం తీసుకొని రేఖ చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన స్వరాజ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఇందు అయితే స్వరాజ్నైతే కలుసుకుంటుంది. కలుసుకోగానే జరిగింది మొత్తం అయితే స్వరాజ్తో చెప్తుంది. బావా, ఇంతకాలం నీకోసమే వెతుకుతున్నాను. మా అమ్మ నాన్న లక్ష్యం సాధించాలి అంటే నాకంటూ ఒక సపోర్ట్ ఉండాలి. అందుకని నీకోసం నేను వెతుకుతున్నాను. ఇన్ని రోజులకి ఆ దేవుడు అనుగ్రహంతో నువ్వు నాకు కనిపించావు అంటూ అనంగానే అప్పుడే ఇక ఇందును చూసిన స్వరాజ్కైతే గతం గుర్తుకు వస్తుంది. బుజ్జమ్మ, నువ్వా? ఇంతకాలం నాకు మన వాళ్ళు ఎవరో, నా పేరేంటో ఏవి కూడా నాకు గుర్తులేదు. నన్ను ఒకరు పెంచుకున్నారు. వాళ్ళ బిడ్డగానే ఇన్ని రోజులు ఉండిపోయాను. నాకంటూ గతం గుర్తుండుంటే ఈరోజు మీ పరిస్థితులు ఇలా ఉండేవే కాదు. నేను ఎప్పుడో మీ దగ్గరికి వచ్చుండేవాణ్ణి అంటూ స్వరాజ్ అయితే చెప్పంగానే ఇక ఇంటికైతే తీసుకువస్తుంది. అదిగో జీవచమంలో పడున్నా తనే మన తాతయ్య అంటూ చెప్పంగానే అప్పుడు ఇక స్వరాజ్ అయితే తాతయ్య ఏంటి అంత దిగులుగా ఉన్నారని అడుగుతూ ఉంటాడు. ఏం చెయ్యమంటావు? చెప్పాను కదా, ఇదంతా ఆ రేఖ కారణంగానే, రుద్రాణి కారణంగా మన కుటుంబమే నాశనమైపోయింది. ఈ రేఖ కారణంగా మన కుటుంబం ఇబ్బంది పడుతుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది. ఇందు అయితే ఆ మాటకి స్వరాజ్ అయితే లోపలికి వచ్చి తాతయ్య అని పిలవంగానే రాజు రూపంలో ఉన్న స్వరాజ్ని చూసి సుభాష్ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. స్వరాజ్, నువ్వా? ఇంతకాలం ఏమైపోయావురా? ఎక్కడికి వెళ్ళిపోయావంటూ అడుగుతూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే అప్పుడే ఇక స్వరాజ్ అయితే సుభాష్తో జరిగింది మొత్తం చెప్తాడు. ఇక ఇందుతో కలిసి సుభాష్ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాడు. ఇద్దరినీ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమని దీవిస్తూ ఉండగా అప్పుడే అపర్ణ అయితే వస్తుంది. ఇక తన కళ్ళెదురుగా రాజు రూపంలో ఉన్న స్వరాజ్ని చూసి అపర్ణ అయితే ఎంతగానో మురిసిపోతుంది. నాన్న, స్వరాజ్ నువ్వు అంటూ అనంగానే అవునమ్మమ్మ, నన్ను బుజ్జే తీసుకువచ్చింది. నేను ఇక్కడికి వచ్చాను అంటే దానికి కారణం మన బుజ్జే అంటూ చెప్పంగానే అపర్ణ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక స్వరాజ్ని చూసిన ఇందు అయితే నిన్ను ఎవడు లోపలికి రమ్మన్నాడురా, బయటికి పో అంటూ అనంగానే అప్పుడే ఇక స్వరాజ్ అయితే నేను బయటికి పోవడం ఏంటి, ఇక్కడ నీ పెత్తనమేంటి అంటూ అడుగుతూ ఉంటాడు. ఏంట్రా, ఇదంతా నా పెత్తనమే. ఇప్పుడు నేనే గార్డియన్ని, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ ఇక కోపంగా అనేసరికి అప్పుడే స్వరాజ్ అయితే కోపంగా రేఖ చెంపైతే పగలగొడతాడు. నువ్వే ఇంట్లోంచి బయటికి పోవాలి. ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు. ఇదంతా నా బుజ్జి ఆస్తి. ఇక్కడ నా బుజ్జి పెత్తనం చెయ్యాలి. నువ్వు బయటికి పో అంటూ ఇక స్వరాజ్ అయితే రేఖకు ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.